నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం చైనా యాప్లను నిషేధించడంతో భారత్లో మనదైన దేశీయ యాప్లకు ఆదరణ జోరందుకుంటోంది. రొపోసో, చింగారి వంటి దేశీయ యాప్లను డౌన్లోడ్ చేసుకునే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. వాస్తవానికి ఇప్పటివరకు మనం వాడే సోషల్ మీడియా సర్వీసులన్నీ ఎక్కువ భాగం విదేశాలవే ఉన్నాయి. ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియాకు పిలుపు ఇవ్వడంతో దేశీయ యాప్లు ఇక్కడే ప్రాణం పోసుకుంటున్నాయి. సోషల్ మీడియా మాధ్యమాలకు కొత్త వేదికలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా యాప్ల నిషేధం తర్వాత దేశీయ యాప్లకు ఎలాంటి ఆదరణ లభిస్తోంది, భారతీయ డిజిటల్ వ్యవస్థలు ఈ అవకాశాన్ని ఎలా అందిపుచ్చుకుంటున్నాయనే అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సందీప్ మక్తల్ గారు, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ అసోసియేషన్ అధ్యక్షులు, చందా శ్రీనాథ్ గారు, ఐటీ రంగ నిపుణులు, బిట్ సిలికా ప్రైవేట్ లిమిటెడ్. చర్చలో మనతో పాటు పాల్గొనడానికి భరణి గారు సిద్ధంగా ఉన్నారు. భరణి గారు నమస్తే అండి. కేంద్ర ప్రభుత్వం చైనా యాప్లు నిషేధించిన తర్వాత మన దేశీయ యాప్లకు ఎలాంటి ప్రాధాన్యత ఏర్పడింది, ప్రస్తుతం దేశంలో దేశీయ యాప్ల జోరు ఎలా కొనసాగుతుందంటారు? ఏ ఒక ఇన్నోవేషన్ అయినా, ఏ న్యూ ప్రోడక్ట్స్ డెవలప్ చేయాలన్నా, ఎనీ డెవలప్మెంట్ మనం చేయాలన్నా కూడా ఎమోషన్స్ ఉండాలి. బట్ దాన్ని కొంచెం పక్క పెట్టి ఇంటెలెక్చువల్గా థింక్ చేసి ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం ముందుకెళ్ళాలి. మన యంగ్స్టర్స్కి చాలా కేపబిలిటీ ఉన్నది ఇండియాలో. ఇప్పుడు మీరు చూస్తుంటే ఒక కంపెనీ క్యామ్ స్కానర్, ఒక కంపెనీ, అది చైనా కంపెనీ, అది దానికి ఒక రీప్లేస్మెంట్ కావాలంటే చాలా ఈజీ అండి. ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ అట్ ఆల్. మనం చాలా ఈజీగా చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి గ్రాడ్యుయేట్స్ ఒక ఐఎస్బిలో కూడా చదివారు. ఒక ఇద్దరు స్టార్టప్ కంపెనీ పెట్టిన వాళ్ళు కాగస్ అని ఒక కంపెనీ పెట్టారన్నమాట. ఆ కాగస్ అని ఒక యాప్ని దాదాపు 5 డేస్లో క్యామ్ స్కానర్కి ఈక్వలెంట్. ఏంటంటే మనం ఫోన్లోంచి స్కానింగ్ చేయడం, ఆ ఒక యాప్ వాళ్ళొక 5 డేస్లో దాదాపు కంప్లీట్ చేసేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టిక్ టాక్ అంటున్నాం. టిక్ టాక్ అనే దానికి కూడా ఈక్వలెంట్ మనం డెఫినెట్గా చేయగలుగుతాం. ఇప్పుడు చూసారంటే మిత్రాన్ని ఒక యాప్ చేస్తారు ఇండియాలో, దానికి దాదాపు 25 మిలియన్ డౌన్లోడ్స్ ఆల్రెడీ అయిపోయింది. ఇది వచ్చి ఎగ్జాక్ట్లీ లైక్ టిక్ టాక్. ఇది వచ్చి బెంగళూరు బేస్డ్ కంపెనీ. ఆల్మోస్ట్ 40 మిలియన్ వీడియోస్ 1 అవర్కి వ్యూ చేస్తున్నారు కస్టమర్స్. అట్లాంటి పరిస్థితి ఉన్నది. మొన్న వికారాబాద్లో కూడా ఒక అబ్బాయి శ్రీనివాస్ అని ఒక యాప్ డెవలప్ చేస్తారు తను. అది కూడా టిక్ టాక్ లాంటిదే. బట్ ఆయన కోఇన్సిడెన్స్ ఎగ్జాక్ట్గా జూన్ ఎండ్లో అలా డౌన్లోడ్ చేస్తారు. దానికి కూడా ఒక 15,000 డౌన్లోడ్స్ అయిపోయాయి ఆల్రెడీ. సో ఇట్లాగా మన పీపుల్ ఆర్ కేపబుల్, బట్ ది ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ ఈకోసిస్టమ్ కూడా మనకు సపోర్ట్ చేయాలి. డెఫినెట్గా మనం యంగ్స్టర్స్ చేయగలుగుతారు. ఎందుకు మనం చేయలేకపోయాం ముందు, ఎందుకు మనకు అంత టిక్ టాక్ లాగా అంత ఫేమస్గా కాలేకపోయాం అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ప్రైమరీలీ ఇప్పుడు కొన్ని యాప్స్ అంతా ఇట్ ఈస్ ఈజీ టు డెవలప్, బట్ చాలా డిఫికల్ట్ టు మెయింటైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టిక్ టాక్ అనే యాప్, ఇప్పుడు మిత్రాన్ అనే యాప్ కూడా చూసారంటే ఇవి అంతా చాలా వెరీ రిసోర్స్ ఇంటెన్సివ్ అంటారు. రిసోర్స్ ఇంటెన్సివ్ అంటే దానికి హ్యూజ్ హార్డ్వేర్ సర్వర్స్ అంతా కావాల్సి వస్తుంది. ఎందుకంటే వీడియోస్ అంతా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఇది చేసి పెట్టి సేవ్ చేసుకోవాలి. స్టోరేజ్ అంటారన్నమాట, డేటా స్టోరేజ్. అట్లాంటికి చాలా రిసోర్స్ ఇంటెన్సివ్ కైండ్ ఆఫ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్స్ అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏ ఒక్క యాప్ డెవలప్ చేసిన వాళ్ళు కూడా ఈవెన్చువలీ ఒక బిజినెస్ మోడల్ ఉండాలి. అంటే నేను ఈరోజు ఇంత ఖర్చు పెట్టాను, రేపు నాకు ఇంత రెవెన్యూ రావాలి, ఇంత ప్రాఫిట్ రావాలి కోరుకుంటారు. బట్ ఇట్స్ నాన్ ఫర్ ప్రాఫిట్ కాదు కదా. ఎనీ బిజినెస్ మోడల్ విల్ ఆల్వేస్ లుక్ అట్ రెవెన్యూస్. ఆ రెవెన్యూస్ రావడానికి యాడ్స్ తీసుకురావాలి యాప్స్లో, లేకపోతే సమ్ అదర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ మోడల్స్ తీసుకురావాలి. ఈ టిక్ టాక్ అనేది ఎలా అంత పెద్ద ఒక సక్సెస్ అయిందంటే దే స్టార్టెడ్ దిస్ ఇది యాప్ అనమాట. మల్టిపుల్ డిఫరెంట్ కంట్రీస్లో ఒకే టైం చేస్తారు. వాళ్ళు బాగా ఎక్స్పాండ్ చేస్తారు. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ కూడా బాగా వచ్చింది ఇనిషియల్గా. ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వాళ్ళు ఎక్స్పాండ్ చేయగలిగారు. అండ్ ఎవ్రీ కంట్రీలో కూడా సబ్స్క్రైబర్స్ చాలా ఎక్కువ అయ్యారు. దానివల్ల వాళ్ళకి ఒక బిజినెస్ మోడల్, రెవెన్యూ మోడల్ వచ్చింది. సో ఇప్పుడు ఇంత ఎక్కువ డబ్బు పెట్టాలంటే మనకు గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే కొంచెం సమ్ కైండ్ ఆఫ్ సబ్సిడీ ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేటా సెంటర్లో మనం ఇంత జీబీ డేటా, మనకు టెరాబైట్స్ డేటా స్టోరేజ్ మాకు కావాలంటే ఇట్స్ గోనా కాస్ట్ మనీ. ఆ డబ్బు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ ద్వారా తీసుకురావాలి. గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఒక సపోర్ట్ చేయాలి. సందీప్ గారు, దేశంలో చైనా యాప్లు నిషేధించడంతో మన యూజర్లు దేశీయ యాప్ల పట్ల ఎలాంటి ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు? ముఖ్యంగా రొపోసో, చింగారి లాంటి దేశీయ యాప్లకు ఎలాంటి ఆదరణ లభిస్తోంది? సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే డెసిషన్ తీసుకుందో మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే ఒకటేమో ప్యాట్రియాటిక్ యాంగిల్ ఒకటి ఉంటే, ఇంకొకటి ఏంటిది అంటే దానిలో ఉండేటువంటి సెక్యూరిటీ థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో
ఆ సెక్యూరిటీ థ్రెట్స్ అది అంటే ఇండివిజువల్కి సంబంధించినటువంటి డేటా కావచ్చు, లేదనుకుంటే గవర్నమెంట్స్కి సంబంధించిన డేటా కావచ్చు. సో ఇవన్నీ కూడా అంటే వేరే హ్యాకర్కి ఇతర వాళ్ళకి అంటే ఈ డేటా లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొన్ని అప్లికేషన్స్లో మేము చూసింది ఏంటిదంటే, కొన్ని అప్లికేషన్స్లో అవసరం లేకున్నా కానీ, ఎగ్జాంపుల్ మన టిక్టాకే తీసుకోండి, అవసరం లేకున్నా కానీ యాక్సెస్ అడగడం, అంటే మన కాంటాక్ట్స్ లిస్ట్ అడగడము, లేకపోతే మన కెమెరాకి సంబంధించిన యాక్సెస్ అడగడము. సో ఇట్లాంటి యాక్సెస్ అడిగేసరికి అంటే అదర్ సైడ్ ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ ఉంటారో అతనికి ఈ డేటాని లీక్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ యాప్స్ నిషేధించిన తర్వాత దేశీయ యాప్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి ప్రజాదరణ లభిస్తుందంటారు? ఇప్పుడు మనం చూసుకోవచ్చు, అంటే టిక్టాక్ ఆపగానే దానికి రొపోసో కావచ్చు, ఇంకా ఇతరత్ర చాలా ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా హ్యూజ్ లెవెల్లో డౌన్లోడ్స్ మనం చూసినప్పుడు దాన్ని అంటే బిఫోర్ ఈ ఏదైతే బ్యాన్ అండ్ ఆఫ్టర్ బ్యాన్ డౌన్లోడ్స్ని ఇంక్రీజ్ అన్నది హ్యూజ్ లెవెల్లో అయ్యింది. అండ్ మన దగ్గర కూడా ఎవరైతే ఇన్నోవేటర్స్ ఉన్నారో వాళ్ళు బయటికి వస్తూ ఉన్నారు. సో కొత్త ఇన్నోవేషన్స్ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. అంటే అవుతుందా లేదా అని మనం చూసుకున్నప్పుడు మనకి అంటే మొత్తం ఓవరాల్గా మనము యుఎస్కి సంబంధించి మనం చూసుకున్నట్టు అయితే అక్కడ ఉండేటువంటి టాలెంట్ పూల్ అంతా కూడా ఐటీ టాలెంట్ పూల్, స్పెసిఫిక్గా మనం మాట్లాడుకుంటే ఐటీ టాలెంట్ పూల్ అంతా కూడా ఇక్కడ నుండే పోతూ ఉంది. సో ఇక్కడ డెవలప్మెంట్ అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. సో స్టేట్ గవర్నమెంట్ తీసుకోండి, టీహబ్ ఇన్నోవేషన్స్ పైన ఫోకస్ చేస్తుంది, టీహబ్ అని, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ అని. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నా కానీ స్టార్టప్ ఇండియా స్కీమ్స్ కావచ్చు, ఇన్నోవేషన్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. సో ఆ మార్పు మనం స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం. కొత్త అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి. ఈ చైనా యాప్స్ ఏవైతే నిషేధించామో కేంద్ర ప్రభుత్వం, ఆ తర్వాత మన దేశంలో ఉన్నటువంటి డెవలపర్లు కావచ్చు, ఇన్నోవేటర్లు కావచ్చు, ఎటువంటి శ్రద్ధ పెడుతూ ఉన్నారు కొత్త యాప్స్ తయారు చేసే విషయంలో? సో ఇన్నోవేషన్ పైన మనం చూసుకున్నట్టయితే అంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి కృషి తీసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్కీమ్స్ తీసుకోండి. ఇన్నోవేషన్ ఛాలెంజెస్ రీసెంట్గా మనకు వచ్చినాయి. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఈ గవ్ నుండి ఇది ఇన్నోవేషన్ ఛాలెంజ్ పెట్టినారు, ప్రోత్సాహకర బహుమతి కూడా ఇస్తామన్నారు. ఎస్. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ ఏం చేసినామంటే తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి హ్యాకథాన్ పెట్టినాం. హ్యాకథాన్ అంటే ఎవరి ఇంట్లలో వాళ్ళు ఉండండి. సో టీమ్స్గా ఫామ్ అయ్యి మీరు ఒక ఐడియాని తీసుకొని రండి, చైనాకి ధీటుగా అప్లికేషన్స్ ఏ ఉన్నాయి, చైనా అప్లికేషన్స్కి ఆల్టర్నేట్ తీసుకురండి అన్నప్పుడు నియర్లీ ఒక 2000 మంది ఇన్నోవేటర్స్ బయటకు వచ్చినారు, 2000 మంది మనకు పార్టిసిపేట్ చేసినారు. అండ్ 250 అప్లికేషన్స్ ఇవాళ బయటకు వచ్చినాయండి, కొత్త అప్లికేషన్స్ అన్నీ కూడా. సో ఆన్ పార్ డెఫినెట్గా కూడా మన దేశంలో స్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలలో నుండి అయితే కొత్త ఆవిష్కరణలు అయితే బయటికి వస్తాయని చెప్పి మనం అనుకోవచ్చు. శ్రీనాథ్ గారు, భారత్లో ప్రస్తుతం మొబైల్ అప్లికేషన్లు బాగా పుట్టుకొస్తూ ఉన్నాయి. దేశీయ డిజిటల్ అంకురాలు ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోబోతున్నాయి? ఈరోజు భారతదేశంలో దగ్గర 50 కోట్ల మంది ఇంటర్నెట్కి అందుబాటులో ఉన్నారు. అంటే ఇంకా సగం పైన జనాభా ఇంటర్నెట్కి అందుబాటులో లేదు. ఇదే ఒక పెద్ద ఎంత ఆపర్చునిటీ ఉంది మన మార్కెట్లోనే చూపిస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు చైనా ఈ స్థాయికి ఎలా వచ్చింది, చైనా ఇంత స్థాయిలో అప్లికేషన్స్ని ఇంటర్నెట్ని ఎలా డెవలప్ చేసుకోగలిగింది. మొదటిగా వాళ్ళు ఏం చేశారంటే 2006-7 సంవత్సరంలోనే చైనీస్ ప్రభుత్వం ఒక వైట్ పేపర్ని విడుదల చేసిందండి. దాని టార్గెట్ ఏంటంటే చైనా హ్యాస్ టు బికమ్ ఏ గ్రేట్ పవర్ ఇన్ ఇంటర్నెట్ స్పేస్. అంటే ఇంటర్నెట్కి సంబంధించి అదొక గ్లోబల్ పవర్ అవ్వాలని ఒక నిశ్చయం పెట్టుకుంది. దాని తర్వాత దానికి అనుగుణంగా ఎన్నో రకమైన మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీలు, సర్వీస్ పాలసీలు తీసుకొచ్చిందండి. ఉదాహరణకు మీరు వినే ఉంటారు షెంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని. అది ఒక పెద్ద ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అండి. వాళ్ళు అక్కడ అవలంబించే విధానం ఏమిటంటే క్విక్ టు ఎంటర్ ద మార్కెట్, క్విక్ టు ఫిక్స్ ద ప్రాబ్లమ్స్. మనం ఎన్నోసార్లు మన భారతదేశం గురించి మాట్లాడుకునేటప్పుడు వినుంటాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని. అంటే మనకు కావాల్సిన పర్మిషన్లు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్లు, కన్స్ట్రక్షన్ పర్మిషన్లు, ఇటువంటివన్నీ మనకు చాలా సమయంతో కూడుకున్నవి. కానీ చైనాలో అవి ఎట్ ఏ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లో అవన్నీ వాళ్ళకి ఫాస్ట్గా అవుతాయి. సో ఇటువంటి విధానాలని వాళ్ళు మనకన్నా ఒక 10 సంవత్సరాల ముందే వాళ్ళు స్టార్ట్ చేశారు. మనం ఒక 2 సంవత్సరాల క్రితం రిలయన్స్ జియో ఇనాగరేషన్ అప్పుడు మన ముఖేష్ అంబానీ గారు చెప్పారు డేటా ఈజ్ ద న్యూ ఫ్యూయల్ అని. సో డేటా అనేది ఒక కొత్త ఇంధనం అయింది ప్రపంచంలో. అందులో 50 కోట్ల మంది జనాభాకు సంబంధించిన డేటా, వాళ్ళు ఏమేమి కొంటున్నారు, ఏమేమి వినియోగిస్తున్నారు, ఏ అవసరాలకి ఏ విధంగా వాడుతున్నారు, ఎప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఇంత పెద్ద డేటా జనరేట్ అవుతుందండి.
మనం ఉండే యుగం ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 అంటున్నాం. ఇది వేటి ఆధారంగా పనిచేస్తుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్, డేటా వేర్ హౌసింగ్, డేటా మైనింగ్ అని ఇటువంటి రకరకాల కొత్త టెక్నాలజీలు వ్యవస్థలు ఉన్నాయండి. వీటిలన్నింటినీ మన భారతదేశం ఎంకరేజ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం స్టార్టప్ ఇండియాలో కావచ్చు, మేక్ ఇన్ ఇండియాలో కావచ్చు, ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తుంది. బట్ ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు మన చైనీస్ యాప్స్ బ్యాన్ గురించే తీసుకున్నాం. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. మీరు అడిగిన దాంట్లో ఇమీడియట్గా చైనా యాప్స్కి మనం సప్లిమెంట్ చేయగలిగినవి, లేదా వాటికన్నా మంచివి మనం ఇంకా తయారు చేయగలిగినవి. సో మొన్న ప్రధానమంత్రి గారు కూడా ఒక మీటింగ్లో మాట్లాడుతూ వీటిని 2 రకాలుగా చూద్దాం మనం, ట్రాక్ 1 అండ్ ట్రాక్ 2. ట్రాక్ 1 అంటే ఆల్రెడీ మార్కెట్లో ఉండి ఒక స్థాయికి ఉండి వాటికి కావాల్సినవి, అవి ఇన్నోవేషన్ సెల్స్ కావచ్చు, ఇంక్యుబేషన్ సెల్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, R&D కావచ్చు, లేకపోతే హ్యాండ్ హెల్డింగ్ కావచ్చు. ఇవి గవర్నమెంట్ నుంచి రావాలి. లేదు కొత్త వాటిల్ని ప్రోత్సహించడం, అది ట్రాక్ 2. వాటికి పెట్టుబడి అంటే వెంచర్ క్యాపిటలిస్ట్ కావచ్చు, ఏంజల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, ఇటువంటి ఒక ఎకో సిస్టమ్ని డెవలప్ చేయాలండి. వాటికి లీగల్ ఫ్రేమ్వర్క్ కావచ్చు. సో ఎప్పుడైతే ఈ 2 పట్టాలలాగా పక్కపక్కన వెళ్తాయో ఖచ్చితంగా మన భారతదేశంలో ఉన్న టెక్నాలజీ కానీ, సైంటిస్టులు కానీ, ఎంటర్ప్రెన్యూర్స్ కానీ డెఫినెట్గా చైనీస్ యాప్స్కి పోటీగా వ్యవస్థలను సృష్టించగలరు. మన దేశంలో హ్యూజ్ పాపులర్ అయినటువంటి కొన్ని యాప్స్, స్టిల్ నడుస్తున్నటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చైనా వాళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. దాని మీద ఇప్పుడు చాలామంది ఫైట్ చేస్తూ ఉన్నారు, మరి అవెందుకు నిషేధించలేదు అని. సో ఆవేలు అనుకున్నప్పుడు ఏంజల్ ఇన్వెస్టర్లు కావచ్చు, వెంచర్ క్యాపిటలిస్టులు కావచ్చు, చైనా నుంచి రాకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏమైనా చర్యలు తీసుకుందా? HDFC అనే బ్యాంకులో 1% షేర్ని చైనీస్ ఇన్వెస్టర్స్ తీసుకున్నారు. ఇమీడియట్గా కొన్ని FDI రెగ్యులేషన్స్ని గవర్నమెంట్ మార్చింది. అదేవిధంగా ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలండి, మన ఇన్వెస్టర్స్కి చైనా వ్యవస్థలతో పోటీ పడేంత శక్తి ఉందా? ఉదాహరణగా అలీబాబా, జాక్మా, టెన్సెంట్, ఇప్పుడు మనం చూసే టిక్టాక్, ఇవన్నీ కూడా పేటిఎం, జొమాటో, స్విగ్గీ, వీటిలందరిలో ఈ 2 కంపెనీలే చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాయండి. సో ఇంత కెపాసిటీ ఉన్న ఇన్వెస్టర్స్ మన దగ్గర ఉన్నారు. అది ఒక పెద్ద సమస్య. ఇటువంటి ఇన్వెస్టర్స్ని మనం ప్రమోట్ చేయగలగాలి. అటువంటి ఒక ఎకో సిస్టమ్ని తీసుకురావాలి. ఇమీడియట్గా చేయగలిగినవి కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 5-6 నెలల్లోనో సంవత్సరం రోజుల్లోనో మన ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ పాలసీలు, దేశీయంగా మనం ఎటువంటి వ్యవస్థల్ని సృష్టించుకోవాలి, ఎటువంటి బ్యాంకుల్ని డెవలప్ చేయాలి, ఎటువంటి ఎకో సిస్టమ్ని హోల్సేల్గా మన R&Dకి కావచ్చు, లేకపోతే ఇలాంటి ఇన్నోవేటర్స్కి కావచ్చు, ఎటువంటి ఒక ఎకో సిస్టమ్ని డెవలప్ చేయాలనేది ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉండాలండి దానికి. ఇప్పుడు మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక టాక్టికల్ అప్రోచ్. లాంగ్ టర్మ్లో ఒక స్ట్రాటజీని డెవలప్ చేసుకోవాలని చాలా ముఖ్యమైన ఉద్దేశం. మన దేశీయంగా కూడా కొన్ని అప్లికేషన్స్ కనుక రెడీ అయినట్టయితే ఎలాంటి ప్రైవసీ అండ్ భద్రత ఇక్కడ ఉంటుందంటారు? ఏ యాప్ ఇండియా వాళ్ళు డెవలప్ చేశారా, అమెరికా వాళ్ళు డెవలప్ చేశారా, చైనా వాళ్ళు డెవలప్ చేశారా అనే దాన్ని బట్టి మన భద్రత, డేటాకున్న భద్రత ఆధారపడి ఉండదు. ఎవరైనా డేటాకున్న భద్రత అదే ఉండాలి. దీని మీద గవర్నమెంట్ ఒక 4-5 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ కమిటీ అని ఒకటి అపాయింట్ చేసిందండి. చాలా కూలంకషమైన రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. మొదటి డేటా లోకలైజేషన్, మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యే డేటా ఇక్కడే స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ అనేది ఒకటి క్రియేట్ చేయమన్నారు. తర్వాత మన ఐటీ సైబర్ స్పేస్కి సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఐటీ యాక్ట్ 2000 కావచ్చు, 2000 సంవత్సరంలో వచ్చింది కావచ్చు, కాపీరైట్స్ యాక్ట్ కావచ్చు, వీళ్ళ ఇంకా రూల్స్ ఏమన్నా కావచ్చు, వీటిలన్నిటినీ చిన్న లూప్ హోల్స్ ఏమన్నా ఉంటే ఎలిమినేట్ చేసి ఒక బలమైన చట్ట వ్యవస్థను కూడా తీసుకురావాలండి. ఉదాహరణకి డేటా లోకలైజేషన్ అని తీసుకుందాం. సపోజ్ ఇప్పుడు మనం రీసెంట్గా వచ్చిన దానికి టిక్టాక్ బదులు చింగారా అనే యాప్ వచ్చింది. చింగారా వాళ్ళు ఎక్కడ డేటా మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళు యాడ్ ఏజెన్సీస్కి ఇస్తున్నారా లేదంటే ఇంకేదన్నా ఇస్తున్నారా అనేది మనకు తెలియదు. ఆ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అనేది ఫిక్స్ చేయగలగాలి కంపెనీస్ మీద. అప్పుడే మనం మన యాప్నైనా చైనా యాప్నైనా నమ్మగలం. భరణి గారు, ప్రధాని మోదీ ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా పిలుపును భారతీయ డిజిటల్ సంస్థలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి? ఆ దిశగా ఇప్పటికే దేశంలో ఎలాంటి అడుగులు పడ్డాయంటారు? ఇండియా వచ్చి మోర్ ఒక బ్యాక్ అండ్ సర్వీస్ ఆర్గనైజేషన్ కాకుండా మనము ఒక కొత్త ప్రోడక్ట్స్ మనం డెవలప్ చేయాలి. ఇప్పుడు గూగుల్ అని టెక్నాలజీ ప్రోడక్ట్ గూగుల్ ఉంది. ఆ తర్వాత బ్రౌజర్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్, మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి.
ఇప్పుడు జూమ్ అంటున్నాం, జూమ్ కూడా ఒక చైనీస్ కంపెనీ అంటున్నారు, కానీ అది అమెరికాలో ఎస్టాబ్లిష్ చేస్తారని చెప్తున్నారు. దాని టెక్నాలజీ ఆఫీస్ కూడా ఒక ఇండియనే అని చెప్తున్నారు. ఇట్లా మనకు మంచి ఈకోసిస్టమ్ ఇక్కడ క్రియేట్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుని మంచి పాలసీస్ తీసుకురావడం కూడా జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తారంటే స్టార్టప్ ఇండియా అని చెప్పి ఒక క్యాపిటల్ ఫండ్ కూడా క్రియేట్ చేశారు. అందులో భాగంగా $3.5 బిలియన్ వాళ్ళు ఒక కార్పస్ ఫండ్ కూడా క్రియేట్ చేశారు, స్టార్టప్ కంపెనీస్ బాగా డెవలప్ చేయాలని చెప్పి. ఇట్లా చేసినప్పుడు దాంట్లో కూడా చూసారంటే ఇన్సెంటివ్స్ స్టార్టప్ కంపెనీస్కి దాదాపు ఒక 3 years వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు, వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్లో ఇన్కమ్ ట్యాక్స్ లేవు. అందులో ఇన్వెస్ట్మెంట్, ఎనీ వెంచర్ క్యాపిటల్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదండి, అలాంటి వాళ్ళు స్టార్టప్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ మీద కూడా ట్యాక్స్ లేదని చెప్పి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అగైన్ దీని ద్వారా ఐటీ ఇండస్ట్రీ కూడా స్పెసిఫిక్గా ఏం చెప్పారంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఐమేడ్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. దాని ద్వారా 10 లక్షలు మొబైల్ యాప్స్ మనం డెవలప్ చేయాలని చెప్పి కూడా ఒక టార్గెట్ పెట్టారు. సో ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. స్టార్టప్ ఈకోసిస్టమ్ అనేది మనం డెవలప్ చేస్తేనే ఇన్నోవేషన్ క్రియేట్ అవుతుంది. ఇన్నోవేషన్ వచ్చినప్పుడే మనం వచ్చి ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది వచ్చి మనం రైట్స్ తీసుకోగలుగుతాం. లేకపోతే మన సర్వీస్లనే ఫోకస్ చేస్తుంటే ఈవెన్చువలీ మనకు ఒక నాలెడ్జ్ క్యాపిటల్ క్రియేట్ చేయలేం. నాలెడ్జ్ క్యాపిటల్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది చేస్తేనే మనకు రేపు ఒక విలువ ఉంటుంది. ఈ కంపెనీస్ కూడా దాని పేరు $1 బిలియన్ కంపెనీస్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. యూనికార్న్ కంపెనీస్ అంటారు వాటిని. అంటే ఈరోజు ఇండియాలో దాదాపు ఒక 4-5 యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఇవి ఎట్లా అంటే మరి స్టార్టప్గా స్టార్ట్ చేసి వాళ్ళు తీసుకొచ్చే ఒక ప్రోడక్టు మంచి విలువ ఉంటే బయట దేశాల్లో ఆటోమేటిక్గా దాని వాల్యుయేషన్ పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది అంటే ఇన్వెస్ట్మెంట్ బయట నుంచి తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ జియో ప్లాట్ఫామ్ చూసుకోండి, ఈ ఒక లాస్ట్ 2-3 monthsలో వాళ్ళు వాల్యుయేషన్ ఎక్కడో పెరిగిపోయింది. ఎందుకు వచ్చిందంటే వాళ్ళు దే హ్యాడ్ ద రైట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు బ్రౌజర్ కూడా చూడండి, జియో బ్రౌజర్ తీసుకొస్తున్నారు. మన జూమ్కి ఈక్వల్గా జియో మీట్ని తీసుకొచ్చారు. అట్లాగా ఈ ఇన్నోవేషన్ ఇక్కడ చేయడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందుకే గవర్నమెంట్ కూడా పై రకంగా వచ్చి దే ఆర్ జస్ట్ ఆల్సో సపోర్టింగ్ అనమాట. సో ఐ థింక్ రాబోయే రోజుల్లో కూడా మనకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, చాలా డిఫరెంట్ పాలసీస్ తీసుకొస్తున్నారు. మనం కొత్త డిజిటల్ టెక్నాలజీస్, AI, ML అంటారు, IoT అంటున్నారు. ఈ ఒక ఏరియాస్లో ఆపర్చునిటీస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. కాలేజ్ నుంచి వచ్చే గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి మంచి టాలెంట్ లేకపోతే మనం ఎంత గవర్నమెంట్ పాలసీస్ తీసుకొచ్చినా కూడా మనకు వీ విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ వాట్ ఈస్ ద డిజైర్డ్ అవుట్కమ్. అది దా ఇంపార్టెంట్. మన గవర్నమెంట్ పాలసీస్ ఉండొచ్చు, బట్ ఈవెన్చువలీ పీపుల్ షుడ్ బి అవైలబుల్. దే షుడ్ హ్యావ్ ద రైట్ స్కిల్స్, ఆ టెక్నాలజీ ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ వాళ్ళకు ఉండాలి. దాన్ని వాళ్ళు బేస్ చేసి యాప్స్ కానివ్వండి, ఎనీ న్యూ టెక్నాలజీ అండి, ప్రోడక్ట్స్ అన్ని వాళ్ళు డెవలప్ చేయాలి. సో టుగెదర్ ఐ థింక్ ద నెక్స్ట్ couple of years అండి మనం ఇండియాలో నెంబర్ 1 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బాగా. సందీప్ గారు, ఇప్పటి వరకు మనం వాడే ఆల్మోస్ట్ సోషల్ మీడియా సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఎక్కువ విదేశాలే ఉంటూ ఉన్నాయి. ఇప్పుడు వాటికి ప్రత్యామ్నాయంగా ఎదిగే సత్తా భారత్కి అసలు ఉందంటారా? డెఫినెట్గా ఉందనే చెప్పాలండి. ఎందుకంటే అంటే మనం రెడీనెస్ ఉండాలి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్తుందంటే ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే 4.0 ఏదైతే ఉందో దానిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది కోర్ థింగ్. సో AI పైన ఒక నియర్ అబౌట్ 75 మిలియన్ జాబ్స్ డిస్ప్లేస్ అవుతాయి. అంటే ఏవైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ జాబ్స్ ఉన్నాయో ఆటోమేషన్ వల్ల పోతుంది. కాకపోతే 133 మిలియన్ జాబ్స్ దానికి యాడ్ అవుతాయి, కొత్త జాబ్స్ అండ్ మీనింగ్ఫుల్ జాబ్స్. సో ఇప్పుడు భారతదేశం కూడా చేయాల్సింది ఏంటిదంటే స్కిల్డ్ రిసోర్సెస్ని తయారు చేయాలి. ఆ స్కిల్లో కూడా ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఏదైతే ఇంపార్టెంట్ అంటే ఫ్యూచర్ జాబ్ అంటే ఇండస్ట్రీ రిక్వైర్డ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. దానిలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. సో AI పైన ఇప్పుడు అన్నీ అంటే ఏ ప్రోడక్ట్ మీరు తీసుకున్నా కానీ AI కాంపోనెంట్ లేదు. ఏ ప్రోడక్ట్ కూడా అంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ బయటికి రావట్లేదు. సో అట్లాంటప్పుడు మనము ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో భారతదేశానికి సత్తా ఉందా లేదా అంటే స్కిల్డ్ రిసోర్సెస్ మనం ఆల్రెడీ ఎంతోమంది టాలెంట్ పూల్ని మనం బయటికి పంపిస్తూ ఉన్నాం. సో బయటికి పంపించి అక్కడ
సత్యానాదెల్లా గారిని తీసుకోండి, సుందర్ పిచై గారిని తీసుకోండి, హయ్యెస్ట్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో భారత అక్కడ లీడ్ చేస్తుంది. సో అట్లాంటప్పుడు అండ్ ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వచ్చేసింది. అంటే ఫిజికల్గా వెళ్ళేసేసి అక్కడనే మనం పోయి పని చేయాలి అని చెప్పి ఆప్షన్ లేదు. అండ్ స్టూడెంట్స్ యాటిట్యూడ్ ఇవాళ చూసుకుంటే, స్టూడెంట్స్ యాటిట్యూడ్ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో మనం చూసుకుంటే స్టూడెంట్ యాటిట్యూడ్ ఇంతకుముందు అంతా కూడా రెజ్యూమ్ పట్టుకొని వాళ్ళు ఏది ఐటీ కంపెనీస్ చుట్టూ తిరిగేవాళ్ళు. సో ఇప్పుడు అట్లాంటి మెంటాలిటీ ఉండట్లేదండి. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మెంటాలిటీ అంతా కూడా ఒక జాబ్ క్రియేటర్ మెంటాలిటీ అవుతుంది. సో అట్లాంటి మెంటాలిటీని మనం పెంపొందించాలి. శ్రీనాథ్ గారు, తయారీ రంగంలో స్వావలంబన సాధించాలని మన కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది. అదేవిధంగా దేశంలో చాలామంది అదే కోరుకుంటున్నారు. ఇలా ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సంక్షోభంలో కూడా అవకాశాలను చూసే మనం వాటిని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ కీలకమైనది ఏంటి? డిజిటల్ మార్కెట్లో మనం దేశీయంగా చూసుకుంటూ ఉన్నప్పుడు భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? సెల్ఫ్ రిలయన్స్. మన ప్రధానమంత్రి గారు ఆత్మనిర్భర్ భారత్, ఇది ఖచ్చితంగా మనం మేక్ ఇన్ ఇండియాకి కొనసాగింపు అనుకోవచ్చండి. బట్ ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయండి. చైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ శక్తిగా ఎలా ఎదిగింది, అక్కడ అది అటువంటి ఒక పాలసీని, ఒక ఎకో సిస్టమ్ని బలంగా క్రియేట్ చేసి కన్సిస్టెంట్గా ఇంప్లిమెంట్ చేయగలిగింది. ఇప్పుడు 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒక టార్గెట్ పెట్టుకున్నారు. టాప్ 50 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో మన దేశం ఉండాలి. దానికి అనుగుణంగా ఒక్కొక్క అడుగు వేస్తున్నారండి. ఇప్పుడు రీసెంట్గా మనం అనుకుంటున్న ఈ సెల్ఫ్ రిలయన్స్ అనేది దానికి కొనసాగింపు. బట్ దీంట్లో పెద్ద ప్రాబ్లం ఉందండి. మన దేశంలో టాలెంట్ పూల్ చాలా ఉంది, కానీ వాళ్ళ స్కిల్ ఎంత ఉంది, మనకి ప్రొడక్టివిటీ ఎంత ఉంది, ప్లస్ మనం పెట్టే ప్రతి పైసా ఒక యూనిట్ని జనరేట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఐసీఓఆర్ అంటే ఇంక్రిమెంటల్ కాస్ట్ అవుట్పుట్ రేషియో అంటారు. ఇవన్నీ భారతదేశంలో ఎక్కువ ఉన్నాయండి. స్కిల్ అనేది మనకి ఒకసారి నేర్చుకుంటాము, ట్రైనింగ్ ఇస్తే అయిపోతుంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు అలా లేదు. మనం ఉన్న స్కిల్ని డీస్కిల్ చేసుకోగలగాలి, కొత్త స్కిల్స్ని అప్ స్కిల్ లేదా రీస్కిల్ చేసుకోగలగాలి. సో ఎప్పుడైతే మన స్కిల్స్ని ఎప్పటికప్పుడు మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ఉన్న పరిస్థితులను అనుగుణంగా మార్చుకుంటుంటామో ఖచ్చితంగా మన భారతదేశంలో ఉండే శక్తి ఉండి పోటీ పడగలే సామర్థ్యం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వచ్చు. ఇంకో పక్కన తీసుకుంటే బ్యాంక్స్ కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ ఇండస్ట్రీ విధానాలండి జస్ట్ ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పెట్టి 24 అవర్స్లో తెలంగాణలో ఉన్నాయి టీ హబ్, టీ ఐపాస్, అలాంటి రకరకాలు ఉన్నాయి. ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత మీరు అనుకున్న పర్మిషన్లు కానీ అందకపోతే బై డిఫాల్ట్ అవి పర్మిషన్లు వచ్చినట్టు మనం ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవచ్చు. అటువంటి విధానాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక బలమైన మ్యానుఫ్యాక్చరింగ్ శక్తిగాను, లేకపోతే సర్వీస్ సెక్టర్లో ఒక బలమైన ఇన్నోవేషన్తో, లేకపోతే మంచి పెద్ద పెద్ద కంపెనీలు రావడం అనేది భారతదేశంలో కూడా సులభంగా జరుగుతుంది. పక్కన వాటిని వెల్కమ్ చేస్తూనే మన సొంత వ్యవస్థల్ని మనం డెవలప్ చేసుకొని మన దేశ భద్రతను, సమగ్రతను, లేకపోతే మన దేశంలో జనరేట్ అయ్యే డేటా యొక్క ఇంపార్టెన్స్ని మనం గుర్తించినప్పుడే మనం సేఫ్గా ఉండగలం. కేంద్రం చైనా యాప్లో నిషేధించడంతో యూజర్లు దేశీయ యాప్ల వైపు మల్లుతున్నారు. సోషల్ మీడియా మాధ్యమాలకు దేశీయ ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు. ఈ అవకాశాన్ని అందుకునే క్రమంలో భారత్ డిజిటల్ మార్కెట్ శరవేగంగా పుంజుకుంటోందని నిపుణులు అంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.